హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వీడియోలో మీకు సారీస్కి ఫాల్స్ ముడతలు లేకన్నా ఫాల్స్ ఎలా వేసుకోవాలనేది దానికి ట్రిక్స్ టిప్స్ అయితే చెప్తాను. బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇంకా ఇదేనండి సారీ అయితే. ఈ సారీకి అయితే నేను ఫాల్స్ అయితే వేసుకుంటాను అనమాట. ఇంకా తర్వాత నా దగ్గర ఉషా జనము స్టిచ్ అయితే ఉంది కదా, దాని గురించి కూడా డెమో అయితే మీకు చెప్తాను. చాలామంది అంటే మాకు తెలిసిన వాళ్ళు అయితే అడుగుతున్నారనమాట, మిషన్ ఎలా ఉంటుంది ఏంటనేది. దాని గురించి డెమో అయితే చెప్తాను మీకు. మిషన్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా ఇక్కడ ఈ ఫాల్స్ అయితే వేస్తాను. ఫస్ట్ అయితే దాని గురించి డెమో అయితే చెప్పేస్తాను. మిషన్ గురించి ఇదిగోనండి ఉషా జనము. ఇక్కడ మీకు స్టిచ్చెస్ కనిపిస్తున్నాయి కదా, దారము, అవి మనకి ఎందులో పెట్టుకోవాలనేది కూడా ఆప్షన్ ఉంటుంది అనమాట. నేనైతే ఇక్కడ బి అని ఉంది కదా, ఇందులోనే ఉంచేసుకున్నానండి. ఇంకా తర్వాత జిగ్ జాగ్ కావాలంటే జిగ్ జాగ్, తర్వాత ఇంకా మనకి చిరిగిపోతూ ఉంటాయి కదా మధ్యలో అంటే బట్టలు కొన్ని ఏవైనా మేక్కి గట్ట తగులుకుంటే చిరిగిపోతాయి కదా, అలా కూడాను మనం రఫ్ చేసుకున్న స్టిచ్ కూడా ఉందన్నమాట. ఇక్కడ నేను ఇది తిప్పుతున్నాను కదా, వీల్ లాంటిది మనం ఆప్షన్లో పెట్టుకున్నప్పుడు మాత్రము ఈ నీడిలు కిందకి ఇలా ఉండకూడదండి, పైకి ఉండాలన్నమాట. నీడిల్ కిందకున్నదంటే కిందకున్నప్పుడు తిప్పితే ఆ నీడిలు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని పైకి పెట్టుకొని ఇది ఆప్షన్లో పెట్టుకోవాలి. ఇక్కడ మీకు ఇది చూపిస్తున్నాను కదా, ఇదేంటంటే ఎండింగ్ చేస్తున్నప్పుడు అనమాట. స్టిచ్ అయిపోతుందనగా మనము ఇలాగే ప్రెస్ చేస్తే మనకి ఏంటంటే ముడి పడుతుంది కదా లాస్ట్లోన, దానికోసమేండి అది. ఇక్కడ బాబిల్లోనేండి దారం ఎక్కించుకుంటాం కదా, బాబిల్లోకి దారం అది ఎలా ఎక్కించుకుంటామంటే ఇది ఉన్నది కదా, ఇది పెట్టేసి ఈ పక్కకి ఇలాగా ప్రెస్ చేయాలన్నమాట. ఈ పక్కన ఇది ఉంది కదా, ఇది కూడా వెనక్కి లాగాలండి, లోపలికి ఉంటుంది అనమాట. వెనక్కి లాగితే ఇక్కడ నీడిల్ ఉన్నది కదా, ఈ నీడిల్ ఏంటంటే మూమెంట్ అనేది ఉండదు. మనకి బాబిల్లో దారం ఎక్కించుకునేటప్పుడు ఆ నీడిల్ మూమెంట్ అయితే ఉండదన్నమాట, వెనక్కి లాక్కోవాలి. ఇంక ఇక్కడ దారం పెట్టుకునేదండి, ఇది వెనక్కి అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట. ప్రెస్ చేసి అంటే ముందుకి ఇలాగ గట్టి పెట్టుకున్నాం అనుకోండి, స్టిచ్ చేసినప్పుడు ఏంటంటే టైట్గా పడుతుంది, దారం తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకనే వెనక్కి పెట్టుకోవాలి. ఇంక ఇక్కడ కిందన బాబిల్లో దారం ఎలా పెట్టుకునేది అది ఉంటుందండి. ఇది మనం వెనక్కి లాగితే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇది కొంచెం స్టోరేజ్ పెట్టుకోవడానికి చిన్న చిన్నవి అంటే బాబిల్ ఎక్స్ట్రా ఉంటాయి కదా బాబిల్లో దారాలు, అవి నీడిల్స్, తర్వాత పాదం ఇవన్నీ ఉన్నాయండి. పాదాలు ఇవైతే నేను యూస్ చేయలేదన్నమాట. ప్రస్తుతానికైతే అదే అలా యూస్ చేస్తున్నాను. ఇవైతే ఎప్పుడు యూస్ చేయలేదు, ఇలాగే ఉన్నాయి ఇందులోనే. తర్వాత నీడిల్స్ అవన్నీ ఉన్నాయండి. ఇందులో ఇచ్చిన పాదాలు అయితే బటన్స్కి ఉంటాయి కదా, మనకి షర్ట్కి పెట్టుకుంటారు బటన్స్, అవి కూడా ఉన్నాయన్నమాట. నాకైతే ఇప్పుడు యూజ్ అనేది అవ్వలేదండి, నేను యూస్ చేయలేదన్నమాట, తెలియదు కూడా, అందుకని ఇంకా యూస్ చేయలేదు, అలాగే ఉంచేస్తాను ఇందులో. ఇంకా అదండి స్టోరేజ్ పెట్టుకోవడానికి చిన్నగా ఇచ్చారనమాట, బాగుంటుంది. ఇంక ఇక్కడ బాబిల్లో పెట్టుకోవడానికి దారం అండి. వెనక్కి ఇలాగ లాగితే పక్క నుంచి సైడ్ నుంచి ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ బాబిల్లో దారం పెట్టేసి తర్వాత ఇలా పెట్టేసుకోవడమేనండి. మనకి చిన్న హోల్ ఉంటుంది కదా, అందులోనే ఇలా పెట్టుకొని ప్రెస్ చేసిస్తే లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా మెయిన్ మనకి ఏంటంటే పెడల్ కదా, పెడల్ అయితే మీకు చూపిస్తాను. ఇదిగోనండి పెడల్. ఎక్కడైనా టేబుల్ మీద పెట్టుకొని అంటే కాలుతో ప్రెస్ చేసుకోవచ్చు, లేదంటే కిందనే కూర్చొని స్టిచ్ చేసుకున్నామంటే చేత్తోని కూడా ప్రెస్ చేసుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ ప్లగ్ అండి, ఇది ఒక దీనికైతే పెడల్ది అనమాట. ఇంకోటి వైర్ ఏంటంటే బోర్డుకి, స్విచ్ బోర్డుకి ఇచ్చింది ప్లగ్ అనమాట. ఇంక ఇక్కడ బటన్ చూసారు కదా, స్విచ్ బటన్. ఇది ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ అండి. మీదన ఆన్ అని ఉంటుంది, కిందన ఆఫ్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఇక్కడ నేను ఆఫ్లో ఉంది, కిందకు ఉంది కదా జీరోలాగా, అది ఆఫ్లో ఉందన్నమాట. ఇప్పుడైతే ఆన్ చేస్తాను. ఆన్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి లైట్ వెలుగుతుంది అనమాట మిషన్ దగ్గర. అంటే స్టిచ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి కనిపించదు కదా, చీకటిగా ఉంటుంది, స్టిచ్చింగ్ ఎలా పడుతుందా అనేది మనకి కనిపించకపోతే ఇక్కడ లైట్ అనేది ఆన్ అవుతుందండి. లైట్ ఆప్షన్ అయితే ఉందన్నమాట, ఆఫ్ చేసిస్తే ఆఫ్ అయిపోద్ది. ఇంకా తర్వాత ఇప్పుడు బాబిల్లోకి అయితే దారం ఎలా ఎక్కించుకోవాలనేది చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఇలాగ దారం పెట్టుకొని వెనకతల ఇక్కడ స్క్రూ లాగా ఉంది కదా, వెనక నుంచి ఇలాగా టైట్గా లాగుతూ ప్రెస్ చేస్తూ ఇలాగా తిప్పాలండి. ఇక్కడ బాబిల్లో దారం కొంచెం మనం ఏంటంటే రౌండ్ చేసుకోవాలన్నమాట. ఒక 3-4 రౌండ్స్ చేసుకొని మళ్ళీ దానికి పెట్టేసి
వెనక్కి పెట్టుకోవాలి. వెనక్కి ఇలా పెట్టుకున్నప్పుడు మాత్రము అది తీసిన రాదండి, మళ్ళీ ముందుకి ఇలా లాగితేనే మనం పైకి తీస్తే వస్తుందన్నమాట. ఇక్కడ పక్కన కూడా వెనక్కి లాగి ఉంది కదా, ఇప్పుడు ఇది నేను పెడలు ప్రెస్ చేస్తాను చూడండి. ఈజీగా అయిపోద్ది అనమాట. బాబిల్లో దారం ఎక్కించుకోవడము చాలా ఈజీగా ఉంటుందండి. ఈ మిషన్ అయితే బాగా యూజ్ అవుతుందండి, నేను తీసుకోవచ్చనే చెప్పొచ్చు. బాగుంటుందన్నమాట. ఇంకా మీకు బ్లౌజెస్ కానీ ఇంకా బాగా ఎక్కువ వచ్చినవి అయితే ఇంకా కొంచెం మంచి మిషన్ అయితే తీసుకోండి. నాకు బ్లౌజెస్ ఏం రావు కాబట్టి ఇంట్లో కొన్ని స్టిచ్ చేసుకోవడానికనే ఇది నాకు బాగా యూజ్ అవుతుంది. ఇంక ఇక్కడ ఏంచి నీడిల్లో దారం ఎలా ఎక్కించుకోవాలంటే, ఇది మళ్ళీ స్క్రూ ఉంది కదా, ఇటు నుంచి తిప్పుకొని టైట్గా లాగి ఇక్కడ మనకి బ్యాక్న ఒక హుక్ ఉంటుంది, దానికి కూడాను ఒక రౌండ్ తిప్పి ఇలాగ ముడి పడినట్టు ఇక్కడ నుంచి కిందకి టర్న్ చేసుకోవాలండి. యూ టర్న్ అని ఉంది కదా, కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట పెట్టుకునేటప్పుడు దారం, లేదంటే అవి మనకి స్టిచ్ చేస్తున్నప్పుడు పడవు. అందుకని కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంక ఇక్కడ నుంచి పైకి ఇలా లాగుతూ మనకి పైన కూడా ఒక ఉక్కులాగా ఉంది చూసారు కదా, అది లోపల వెళ్ళి కొంచెం గట్టి లాగితే లోపల నుంచి ప్రెస్ అవుతుంది అనమాట దారం అనేది. అది కొంచెం గట్టి లాగితే ఇలా వచ్చేస్తుందండి. ఇప్పుడు కిందకి మళ్ళీ అదే ఆ పక్క నుంచి అలాగా లోపల వెళ్ళి కిందకి తీసుకొని వెళ్ళి కిందన కూడా ఒక హుక్ అనేది ఉంటుందన్నమాట చిన్నది. ఇలా డైరెక్ట్గా నీడిల్స్కి పెట్టామంటే స్టిచ్ అవ్వదండి. ఈ పక్కన హుక్ ఉంది చూసారు కదా చిన్నది, దానికి కూడా సేమే అనమాట. వెనక నుంచి ఇలా ప్రెస్ చేస్తూ గట్టి లాగితే లోపల వెళ్ళి వచ్చేస్తుంది అనమాట దారము. ఆ తర్వాత నీడిల్కి పెట్టేసుకోవడమేనండి. ఇంక ఇక్కడ ఏంచి మీకు పాదము అంటే అప్ అండ్ డౌన్ ఎలా చేసుకోవాలనేది చూపించలేదు కదా, అది కూడా చూపిస్తాను. ఈ బ్యాక్న ఒకటి ఉంది కదా బ్లాక్ కలర్, అది పైకి ఎత్తితే పైకి వెళ్తుందండి పాదము. మనం కిందకి దించుకుంటే కిందకి అవుతుంది అనమాట. ఇప్పుడు ఏదైనా మనకి అయిపోతుంది స్టిచ్చింగ్ అంటే బయటికి తీస్తాం కదా, అప్పుడు ఏంటంటే ఇలా పైకి పెట్టేసి మనము బయటికి తీసుకోవచ్చు అనమాట, కిందకి కూడా దించుకోవచ్చు, అది ఆప్షన్ అండి. ఇంక ఇక్కడ నుంచి నీడిల్ మార్చుకోవడానికి అనమాట. ఒకవేళ నీడిల్ ఇరిగిపోయినా సరే ఇంకొకటి పెట్టుకోవాలనుకుంటే నీడిల్ మార్చుకోవచ్చు. ఇంక ఇక్కడ నుంచి సూదిలోకి అయితే దారము ఎక్కించేసానండి. అన్నీ పెట్టేసిన తర్వాత మనం మెయిన్ ఏంటంటే మనం బాబిల్లో ఎక్కించుకుంటాం కదా దారము, ఎక్కించేటప్పుడు ఈ వెనకతలు ఉన్నది కదా, ఇది లాగా ఉంచేస్తాం అనమాట. మళ్ళీ అన్నీ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇది ప్రెస్ చేసేయాలండి. లోపలికి ప్రెస్ చేస్తేనే ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు స్టిచ్ అవుతుంది. ఇంక ఇక్కడ ఏంచి సిల్క్ సారీకి ఎలా ఫాల్స్ వేయాలనేది మీకు చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఎడ్జ్ల్లో ఉన్నాయి కదండి, ఎడ్జ్లో ఏంటంటే నీట్గా చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. అంటే అప్ అండ్ డౌను ఫాల్స్ కిందకు వచ్చేయడం, ఆ సారీ అనేది కొంచెం మీదకి వెళ్ళిపోవడం అలా కాకుండా ఈక్వల్గా అనమాట రెండు ఎడ్జ్లు పట్టుకొని ఈక్వల్గా వచ్చేటట్టుగా మనం స్టిచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ అదే విధంగా స్టిచ్ చేసేస్తున్నాను. ఫస్ట్లో నాకు కూడాను ఏంటంటే సిల్క్ సారీస్కి జారుతూ ఉంటాయి అన్నమాట, స్టిచ్ చేస్తున్నప్పుడు ముడతలు పడిపోవడం కానీ, ఇలాగ ఎడ్జ్లో కూడా కుట్టినప్పుడు ఏంటంటే నాకు అప్ అండ్ డౌన్ వచ్చేయడం, మళ్ళీ ఇప్పుకోవడం, అవన్నీ దారం తీసుకోవడం గట్టా అయ్యేది. అలాగే ఏంటంటే నేను నేర్చుకున్నానండి. ఇప్పుడు నీట్గా ఏంటంటే కిందన వచ్చేసింది అనమాట. మీదన కూడా నీట్గా రావాలంటే ఇక్కడ మీకు నీడిల్స్ చూపిస్తున్నాను కదా, ఇవి ఏంటంటే మనకి బ్యాంగిల్ షాపుల్లో అంటే దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇవి ఇప్పుడు కిందన నీట్గా వచ్చేసింది అనమాట, అప్ అండ్ డౌన్ లేకుండా. ఇప్పుడు మీదన కూడా ముడతలు పడకన్నా నీట్గా రావాలనుకుంటే ఇవి పెట్టుకోవాలండి. నీడిల్స్ పెట్టుకుంటే ఈక్వల్గా పెట్టుకోవాలన్నమాట. కిందన సారీ ఫాల్స్ మొత్తం ఈక్వల్గా పెట్టుకొని నీడిల్ పెట్టుకోవాలి. ఇంక ఇక్కడ నీడిల్ పెడుతున్నాను కదా పైకి, ఇలాగా కాకుండా అలా పెట్టుకున్నామంటే స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందండి. కొంచెం ఏంటంటే కిందకి పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను ఇదే విధంగా పెట్టుకుంటానండి. ఇంకా మీరు కొంచెం కింద పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇంకా మొత్తము అన్నీను ఈ నీడిల్స్ అన్నీ మొత్తం పెట్టేస్తున్నానండి. మొత్తం పెట్టేస్తే మనకి ఏంటంటే ఈక్వల్గా ఉంటుందన్నమాట. స్టిచ్ చేస్తున్నప్పుడు జారిపోవడం కానీ ఏమి ఉండదండి, ముడతలు పడిపోవడము అవేటి రావన్నమాట, నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కాటన్ శారీస్ కంటే కొంచెం ఈజీగా అవుతుంది, కానీ ఇలాగ సిల్క్ శారీస్ ఏంటంటే జారిపోతూ ఉంటాయి స్టిచ్ చేస్తున్నప్పుడు. ఇలా పెట్టేసుకున్నామంటే జారిపోకుండా ఉంటాయండి, నీట్గా వస్తుంది అనమాట. చూసారు కదా మొత్తం అన్నీ మొత్తం పెట్టేసాను అనమాట. గ్యాప్ కొంచెం గ్యాప్ ఇస్తూ పెట్టాను. ఇంక ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను చూడండి.
చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మనకి ఏంటంటే బయట షాప్లోన మనం కొత్త సారీ ఇలా ఇచ్చామంటే చీరకి ఫాల్స్ కానీ మామూలుగా ఇవి ఉంటాయి కదా అంచులు కుట్టడానికి వాటికి కుట్టించుకోవడానికి టైలర్ షాప్లోన 100 రూపీస్ అలా తీసుకుంటారు. మనకి ఇంట్లోనే మిషన్ ఉన్నదనుకోండి ఇలాగా మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. అంచులు స్టిచ్ చేసుకోవచ్చు, చీరకి ఫాల్స్ ఇలా వేసుకోవచ్చు అనమాట. కొంచెం ఈజీగా అయిపోద్ది, మనకి కూడా టైం పాస్ అయినట్టుగా ఉంటుంది కదా. ఇంక ఇక్కడ ఏంచి స్టిచ్చింగ్ అయితే చేస్తానండి. చూసారు కదా, అస్సలు ఎక్కడ ముడతలు లేకన్నా ఉగ్గులు లేకన్నా నీట్గా వచ్చేసింది అనమాట. అసలు ఆ చీర ఏంటంటే జారిపోతూ ఉంటుంది, నీట్గా అలాగా స్టిచ్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.